Red Cross Hyderabad. మన యొక్క బ్రిడ్జ్ వరకు మనం ర్యాలీగా వెళ్తాం. అక్కడ ఒక రౌండ్ చేసేసి ఏదైతే కోవిడ్-19కు సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ అందరికి కూడా మనం చప్పట్లు కొట్టేసి వారికి స్వీట్స్ పనిచేసేస్తాం. ఇది మన యొక్క ప్రోగ్రాం. కాబట్టి దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి. ఎవరు కూడా ముందు వరుసలో నేను ఎంతో ఉండాలి, నేను ఫోటో పడాలనే దాంట్లో దయచేసి రాకండి. ఎందుకంటే మన క్రమశిక్షణకు మరో పేరు మళ్ళా అది కూడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. 100 సంవత్సరాల చరిత్రలో ఇది. కాబట్టి మనందరం కూడా దయచేసి క్రమశిక్షణ పాటించండి. ఫొటోస్ని తర్వాత అందరం కూడా దిగొచ్చు, అందరం కూడా వస్తుంది. ఇంకోటి యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఎంసీ మెంబర్స్, మండల్ కన్వీనర్స్ ఫ్లాగ్స్ పట్టుకుంటారు. మిగతా వాళ్ళందరూ వెనకాల వస్తారు. పంతులు రండి. మీరు కానీ ओम यो वैतां ब्रह्मणो वेद अमृतेन प्रदाम्बुरीं तस्मै ब्रह्माय आयुर्कीर्तिं प्रजां ददुः भागदेयैनैवैनं प्रणयति ब्राह्मणाजिरेजमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावती वै देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे नमस्कुर्यात् नास्ति कीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्य अनन्तराय चतुर्पस्वमोदिराधरवन्तमहद्भवति दर्पस्याप्यै सर्वस्य सर्वमेवतेनाप्नोति सर्वं जयते शतं जीवशतमानभवति शतमिति शतं दीर्घमायुर्मरदयेन शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया परिभिर्मितिर्नैर्यायते यस्मैवं विदुषोऽग्निहोत्रं जिह्वति यपुतेनमेवं वेद आयुर्ता अनिलादिशाना कृतप्रतीको कृपयो निवेदु అందరూ కూడా మా యొక్క Junior Red Cross, welcome class, go! Friendship service. Welcome. Volunteers. Last 3 days ga atlage jarugutundi. Health. Service. Friendship. Health, service, friendship. Welcome. Now, thank you class for volunteers.
అందరికీ కూడా రెడ్ క్రాస్ శతవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని విజయ మేడం డాన్స్ చేయడం జరిగిందండి. చైర్మన్ గారిని 100 సంవత్సర రెడ్ క్రాస్ దినోత్సవ స్మారకంగా మొక్కలు నాటవలసిందిగా కోరుచున్నాం. దాని తర్వాత అందరూ కూడా బయట లైన్గా నిలబడితే అందరూ మనం మాస్టర్ ట్యాంక్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ర్యాలీగా వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఫోటోస్ కంపల్సరీ మేడం అడ్డం వచ్చింది. రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ కూడా చిన్న గమనికండి. ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం. స్టార్ట్ ది మార్చ్. స్లోలీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. 1 hand డిస్టెన్స్ మనం చిన్నప్పుడు స్కూల్లో మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ విత్ ఈచ్ అదర్. చూసానా అక్కడ కవర్ చేస్తాం. ఇద్దరు రాజు ట్రాఫిక్ జామ్ చూసి మీరు రోడ్డు మీద సార్ ऐसा टर्न हो रहा है इधर ही भाई ट्रैफिक में తీసామన్నా రాలే.
సార్ ఇంటికి రండి మీరు ఇక సార్ చెప్పండి సార్ ఇక్కడ నిలబడుతున్నా మధు సార్ కొంచెం మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించబడి నేటికి 100 సంవత్సరాలు పూర్తవుతుందండి. చెత్త సంవత్సరం సందర్భంగా అలాగే ఈ కోవిడ్-19 సమయంలో ఫ్రంట్ లైన్ సర్వీసెస్ అందిస్తున్న డాక్టర్స్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే రోడ్ల పైన 24 గంటలు కూడా సేవలు అందిస్తున్న మన పోలీసు వారికి, ప్రజలందరికీ కూడా ఆహారాన్ని కానీ వివిధ రకాల గ్రాసరీస్ని అందజేస్తున్న ప్రతి స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలకి, రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ కూడా నేషనల్ రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆదేశానుసారం చప్పట్లతో అభినందించే వాళ్ళు ఇచ్చేందుకు కోరుతున్నాం. ఒక కాషన్ ఇస్తారు సార్. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్ హైదరాబాద్ తరఫున శుభాభివందనాలు, కృతజ్ఞతలు. మన రెడ్ క్రాస్ తరఫున ఫ్రంట్ లైన్ సేవలు అందించిన డాక్టర్స్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా చప్పట్లతో అభినందనలు. మన జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్ మానస రెడ్ క్రాస్ కాసం ఇస్తుందండి. ఆ కాసం ద్వారా చప్పట్లు కొట్టాం. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వైస్ చైర్మన్ విజయ మేడం గారు స్పీచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం రిక్వెస్ట్. నా పేరు రఘు ఆరికపూడి. నేను భారత డైనమిక్స్ లిమిటెడ్ BDL బానూరు యూనిట్లో వర్క్ చేస్తున్నాను. అది విన్నర్స్ ఫౌండేషన్ సోషల్ ఆర్గనైజేషన్గా ఉన్నాం మేము. గత 5 సంవత్సరాలుగా ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది వాళ్ళ యొక్క సేవలు అనేది గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు జీన్ హెన్రీ డ్యూనాట్ జన్మదినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ని బర్త్డే కింద తీసుకొని వర్క్ చేస్తుంటారు అందరు కూడా. కాబట్టి ఈరోజు రెడ్ క్రాస్ జన్మదినోత్సవం సందర్భంగా వాలంటీర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఒకప్పుడు యుద్ధ రంగంలో శత్రువు మిత్రుడు ఇద్దరు ఉంటారు. కాబట్టి శత్రువుకి మిత్రుడికి ఇద్దరికి కూడా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో స్టార్ట్ అయినటువంటి ఒక రెడ్ క్రాస్ సొసైటీ గత 1864 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అంతర్జాతీయ సంస్థగా పేరు పొంది ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుండి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఈరోజు మన దాదాపు 100 సంవత్సరాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆదర్శవంతమైన ఒక NGO మనం చూస్తుంటాం. దీని యొక్క మొత్తం చైర్మన్గా భారత రాష్ట్రపతి చైర్మన్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దీనికి సమాజ సేవే మానవ సేవగా భావిస్తూ సమాజ సేవలో స్థిరమంగా ఉంటూ ఈ యొక్క ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నట్టున్నారో, ఎవరికైతే బ్లడ్ డొనేషన్ రక్తదానము అలానే అవయవదానం ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తున్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తన యొక్క రూపాన్ని మార్చుకొని మరింతగా ఈరోజు కోవిడ్-19 సందర్భంగా కోవిడ్-19 సందర్భంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆకలిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని అందిస్తూ అలానే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అందరు కూడా మాస్కులు ఇస్తూ ఎక్కడైతే రెడ్ జోన్లో సైతం కూడా ప్రతి ఒక్క స్థలం కూడా వెళ్ళి సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థగా NGOగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. ఈ సందర్భంగా ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫౌండేషన్ డే సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు స్వర్ణ. మేము అభిష్ట వెల్ఫేర్ సొసైటీ నుంచి వస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా హెన్రీ గారి బర్త్డే 100th బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ప్లస్ ఏంటంటే మన రెడ్ క్రాస్ సొసైటీ కూడా 100 years ఇండియాకి రావడం జరిగింది. సో ఏంటంటే ఇంకా రెడ్ క్రాస్ అనేది ఒకప్పుడు ఎవరికి తెలియని విషయం. రెడ్ క్రాస్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది. కానీ ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో MC మెంబర్స్ కానీ అటు చైర్మన్ సార్ కానీ ఈ పరిణామంలో చాలా ప్రజలను ఆదుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి ఈ రెడ్ క్రాస్ అనేది తెలిసింది. సో మేము ఇందులో పాలు పంచుకోవటం కానీ
కానీ మేము వీళ్ళకి సహకారం అందించడం కానీ చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈరోజు హ్యాపీ తలసేమియా డే. సో వరల్డ్ తలసేమియా డే రోజు సార్ వాళ్ళు బ్లడ్ క్యాంప్స్ లాంటివి కూడా పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.